సునాదస్వరము జూలై 7. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం. మనందరం కూడా ఇతరులను బలపరచాలి, చక్కటి మాటలు చెప్పాలి, ధైర్యపరచాలి, దేవుని బిడ్డలుగా సాక్షిగా ఉండాలని ఆశపడతాం. అయితే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, అలసిన వారిని మాటల చేత ఊరడించే జ్ఞానము నేను కలగచేస్తానని చెప్తున్నాడు. మన దేవుడు మనకు మంచి మాటలు చెప్పే జ్ఞానాన్ని ఇస్తాడు. శిష్యునికి తగిన నోరును ప్రభు దయచేస్తాడు. మరి ఆయన బిడ్డలుగా మనం ఏదంటే అది మాట్లాడడానికి వీల్లేదు, కానీ చక్కటి మాటలు, ఇతరులను బలపరిచే మాటలు, శిష్యులకు తగినట్టుగా నోరును ఆయన మనకు అనుగ్రహించే దేవుడు. మరి ప్రతి ఉదయం మనం ఆయన సన్నిధిలో కూర్చొని మనం ఆయన చెప్పే మాటలు వినున్నట్లుగా మనకు వినుబుద్ధిని ఆయన పుట్టిస్తాడు. ఎందుకంటే దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడతాడు. మరి మనం చేయవలసిన కార్యాలు నేర్పిస్తాడు, మనకు ఉపదేశిస్తాడు, నడవలసిన త్రోవను మనకు ఆయన బయలుపరిచే దేవుడు. అందుకే మనం ఆయన సన్నిధిలో విన్నప్పుడు మనం అన్ని విషయాలు తెలుసుకుంటాం. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం రాయబడి ఉంది, వినుట వలన విశ్వాసం కలుగునని. ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వింటామో అప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది. మనము దేవుడు చెప్పిన మాటలు విన్నప్పుడు మనం వ్యతిరేకించము, తిరుగుబాటు చేయము. మనం ఆ మాటల యందు విశ్వాసం ఉంచి ఇతరులను బలపరుస్తూ దేవుని విషయాలు చెప్తూ మనం ఆయన బిడ్డలుగా సాక్షులుగా జీవించగలం. మరి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులకు ఎన్నో నేర్పించాడు. పరలోక రాజ్యము గురించి, రాకడ గురించి ఉపమాన రీతిగా ఎన్నో విషయాలను బయలుపరిచాడు. శిష్యులందరూ కూడా ఆయన చెప్పిన మాటలు శ్రద్ధగా విన్నారు. తర్వాత వాళ్ళందరూ కూడా ఇతరులకు దేవుని సువార్తను ప్రకటిస్తూ గొప్ప సాక్ష్యంగా జీవించారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు మనకు మంచి మాటలనిచ్చే దేవుడు. మనము శిష్యునికి తగిన నోరునిస్తాడు. ప్రతిరోజు మనం ఆయన మాటలు వినున్నట్లుగా మనకు వినే బుద్ధిని పుట్టిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన ఆశ్రయిద్దాం. ప్రభువా, నాకు మంచి మాటలు జ్ఞానమివ్వమని ప్రభుని వేడుకుందాం. ఆయన సన్నిధి నుండి మంచి మాటలు పొందుకొని మనం ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని మంచి మాటలు చెప్పే జ్ఞానము దయచేయండి. శిష్యునికి తగిన నోరివ్వండి ప్రభువా. అందరూ కూడా మీ సన్నిధిలో విని మీ బిడ్డలుగా జీవించే కృప అందరికి అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంచులాచరణ్.